శుభోదయం మిత్రులారా, వాకింగ్ చేస్తున్నానండి. మరి మీరు చేశారా? దేవుడిచ్చిన వరం పచ్చని చెట్ల మధ్యలో వాకింగ్. అయితే ఈ రోజులలో గిఫ్ట్స్ ఇస్తే పుచ్చుకోనోడు ఉంటారండి. మరి దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు, మనం పుచ్చుకోకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా? వాకింగ్ చేయండి, చాలా మంచిది. అది చెబుతూ ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక మనిషి భరించలేని ఇబ్బందిలో ఉంటాడనమాట. అయితే దేవుడి దగ్గర కూర్చొని, అయ్యా స్వామి, ఈ కష్టాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు, నాకు అసలు బ్రతకాలనే లేదు, నేను భరించలేకపోతున్నాను, ఇలాంటి దరిద్రం నాకు ఎందుకు, అసలు ఈ జీవితం ఎందుకు అని అంటాడనమాట. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం కాగానే ఈ మానవుడు, అమ్మ ఏంట్రా బాబు ఈ వెలుగేంటి అని అనుకొని ఒకసారి చూడగానే, అయ్యా నాయన చెప్పు, నీ ఇబ్బందులు ఏంటి అంటే, స్వామి ఈ కష్టాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, నాకైతే అర్థం కావట్లేదు, దీనికి ఎట్లాంటి సొల్యూషన్ లేదా అని ప్రశ్న అడగడం జరుగుతుంది మానవుడు. ఎవరిని? దేవుణ్ణి. అప్పుడు దేవుడు, ఉందయ్యా, ఖచ్చితంగా ఉంది, నీకు మరి ఆ సొల్యూషన్ ఏంటో ఇప్పుడే చూపిస్తానని ఒక చిన్న యూట్యూబ్ వీడియో చూపిస్తాడనమాట. లైవ్ ఏందది? ఫ్యూచర్ లైవ్ యూట్యూబ్ వీడియో. దేవునికి ఉంటుంది కదండి ఆ శక్తి. ఏంటంటే, చిన్న కాలిపోయే బాడీని చూపిస్తాడనమాట. అప్పుడు ఈ మానవుడు, స్వామి ఏంది స్వామి, ఎవరో మనిషి కాలిపోతున్నాడు శ్మశానంలో. అది ఎవరో కాదురా, నువ్వే, 2 రోజులైతే శ్మశానంలో నువ్వు కాలిపోబోతున్నావు అంటాడు. అమ్మని అమ్మ, మరి ఈ 2 రోజులన్నా నువ్వు జీవితాన్ని హాయిగా బ్రతకబోతున్నావా, లేదంటే ఈ కష్టాల గురించి ఆలోచించుకుంటూ ప్రతిరోజు చస్తూ జీవిస్తావా అని అంటాడనమాట. అయిపోయింది. ఆ 2 రోజులు ఇక బ్రతుకుతాడు కదా, ఈ కష్టాలని జయిస్తాడు. ఆ 2 రోజులు ఇక బ్రతుకుతాడు చూడండి, ఓరి నాయను, జీవితం అంటే ఇది అన్నట్టు బ్రతుకుతాడు. అయితే ఆ 2 రోజులు దాటినాక కూడా చనిపోడు, బ్రతకడం అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ అడుగుతాడు, దేవుడా ఏందయ్యా, నేను 2 రోజుల్లో పోతానన్నావు కదంటే, అరే బాబు, నీకు అసలు జీవితం అంటే ఏందో చూపిద్దామని ఆ వీడియో చూపించడం